మిస్పా అనేటటువంటి పేరుకు అర్థము ఏంటో తెలుసా అండి? కావలి కోట అని అర్థం. ఏంటమ్మా పేరుకి అర్థం? కావలి కోట. బైబిల్ గ్రంథంలో చాలా వరకు పేర్లకు అర్థాలు ఉన్నాయండి. స్థలాల పేర్లకు అర్థాలు ఉన్నాయి, వ్యక్తుల పేర్లకు అర్థాలు ఉన్నాయి. అలాగా చాలా పేర్లకు అర్థాలు ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో ఉంటాయి. మనం యథావిధిగా చదివితే మనకు అర్థం కాదు. మిస్పా అనే పదం మనం చదివిన తర్వాత ఈ మిస్పా అనే పదానికి అర్థం ఉంటుంది కదా అని చెప్పేసి దాన్ని వెతకాలి. ఏం చేయాలమ్మా? దాన్ని వెతకాలి అని అంటే మనకి బైబిల్తో పాటు మనకి ఇంక కొన్ని పుస్తకాలు మనం కలిగి ఉంటే బైబిల్లో ఉన్న పదాలు, వాటి అర్థాలు, వాటి సంఘటనలు ఏవేవి జరిగాయో అవన్నీ కూడా మిగతా కొన్ని కాంక్రిటైజ్ కొన్ని పుస్తకాల్లో రాస్తూ ఉంటారు. రైట్. మరి ఈ మిస్పా అనేటటువంటి ప్రాంతంలో జరిగింది ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మన సందేశం యొక్క టైటిల్ ఏంటి అని అంటే 4 అంశాలు. ఆ 4 అంశాలు ఏంటంటే పిలుపు. మొదటి ఏంటమ్మా? పిలుపు. రెండవది ప్రార్థన. మూడవది పశ్చాత్తాపం. నాలుగవది ప్రతిఫలం. ఈ 4 అంశాలను మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. పిలుపు, ప్రార్థన, పశ్చాత్తాపం, ప్రతిఫలం. ఒక సందేశం ఈ విధంగా అంశాలతో కూడా మనము ధ్యానించినట్లయితే పూర్తి సందేశం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 4 అంశాలు గుర్తుంచుకుంటే చాలు, ఈ సందేశం అంతా కూడా మనకు పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కనుక కొన్ని సందర్భాల్లో కొన్ని సందేశాలను దైవజనులు ఏం చేస్తారంటే ఇలా అంశాల వారీగా చెప్తా ఉంటారు, అందరికీ అర్థం అవ్వాలని. రైట్. ఈరోజు మనము ఈ యొక్క సందేశాన్ని మనం ధ్యానించుకుందాం. పిలుపు. మొదటిగా ఏంటమ్మా? పిలుపు. ఎవరు పిలుస్తున్నారు, ఎవరిని పిలుస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే దైవజనుడైన సమూయేలు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? ఇజ్రాయేలులందరినీ కూడా పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకుని నేడల అన్య దేవతలైన అష్తారోత్ దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పగలగొట్టి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా మనకి ఇంకొక వచనం, 5వ వచనం ఉంటుంది. అంతటా సమూయేలు ఇజ్రాయేల్ అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా. రైట్. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు అని అంటే దైవజనుడైన సమూయేలు గారు పిలుస్తున్నారు. ఎవరు ఈ సమూయేలు? మంచి దైవజనుడే. రెండోది మంచి ప్రార్థనా పరుడండి, మంచి పరిచారకుడండి. సమూయేలు జీవితాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే హన్నా ప్రార్థన చేయగా ప్రార్థన ప్రతిఫలంగా సమూయేలు జన్మించినప్పుడు మొక్కుబడి చేసుకుంది గనుక సమూయేలు బాలుడు వయసులో ఉన్నప్పుడు మందిరంలో విడిచిపెట్టింది. అలా మందిరంలో విడిచిపెట్టినప్పుడు సమూయేలు ఏడవాలి. మమ్మీ, ఇన్ని సంవత్సరాలు నువ్వు నన్ను పెంచావు, పెద్ద చేసావు, ఇప్పుడు ఏంటి నన్ను ఒంటరిగా మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి నన్ను మందిరంలో వదిలేస్తున్నావు అని ఏడవాలి. కానీ మీరు ఒకవేళ సమూయేలు యొక్క స్టోరీ మూవీ ఆ క్లిప్ని మీరు చూసినట్లయితే సమూయేలు అంట అమ్మని చూసి చక్కగా చిరునవ్వుతో బాయ్ బాయ్ చెప్పాడంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా పరిచర్యలో జాయిన్ అయ్యాడు. పరిచర్యలో జాయిన్ అయిన తర్వాత ఈ సమూయేలును ఎవరి దగ్గర పెట్టారు అని అంటే దైవజనుడైన ఏలీ అయ్యగారి దగ్గర పెట్టారు. ఆ ఏలీ అయ్యగారు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే వృద్ధాప్యంలో ఉన్న స్థూలకాయుడు, అనగా చాలా లావుగా ఉండేవాడు. ఇప్పుడు అక్కడున్న వస్తువు కావాలి అని అంటే ఈయన అడిసేవాడు, సమూయేలు ఎక్కడున్నావు, అదిగో ఆ యొక్క బుక్ తీసుకురా, ఇక్కడ నుంచి 2 అడుగులేసి వస్తుంది కదండి. కానీ ఈయన నడవలేడు, బద్ధకస్తుడు. వెంటనే సమూయేలు ఎక్కడున్నా సరే పరుగు వచ్చి ఇచ్చేవాడు. కొంతమంది ఏదైనా పని చెప్తే దైవ సేవకుడు రావులు కావచ్చు, ఎవరైనా చెప్తే తీసుకోలేరా, అక్కడే ఉన్నారు కదా, లేదా తెచ్చుకోలేరా, తెచ్చుకోవచ్చు, తీసుకోవచ్చు, కానీ అది నువ్వు చేస్తే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కానీ విసుక్కునేవారు కాదంటే సమూయేలు అలా నమ్మకంగా పరిచర్య చేశాడు. నమ్మకంగా పరిచయం చేస్తే ఏలీ అనే దైవజనుడి దగ్గర 2 కుమారులు ఉన్నారు, హోఫ్నీ, ఫినెహాస్. వారు సేవలో ఉండి సేవ చేయాల్సింది పోగా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు ఏలీ అనే దైవజనుడు తర్వాత ఎవరిని ఏర్పరచుకోవాలో తెలుసండి? హోఫ్నీ, ఫినెహాసుని ఏర్పరచుకోవాలి. అంతేనా కాదండి? అంతే.
ఇప్పుడు మనం మామూలు సేవలో మనం చూసినట్లయితే ఆ దైవజనుడు పరిచర్య చక్కగా చేసి తర్వాత ఎవరికి ఆ బాధ్యతలు ఇస్తారు? ఆ కుటుంబంలో కుమారుడు ఉంటే, ఎంతమంది కుమారులు ఉన్న వారికి బాధ్యతలు అప్పగిస్తారు. ఆ కుమారుడు దైవికంగా ఉండి ఆ బాధ్యతను తీసుకొని పరిచర్య జరిగిస్తే దేవుడు ఆ కుమారుని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఆ కుమారుడు సేవ అంటే ఇష్టం లేకుండా, భయభక్తులు లేకుండా, ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పటికీ ఒకవేళ బలవంతంగా సేవ బాధ్యతలు ఇస్తే ఏమవుతుందో తెలుసండి? ఆ సేవ పాడైపోతుంది. చాలా సేవలు అలాగా పాడైపోతూనే ఉన్నాయండి బయట. చాలా సేవ బయట మంచి అనగా సంఘంలోనే మంచి ప్రార్థనా పరులకు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయక, కుమారుడు సేవ అంటే ఇష్టం లేకపోయినా, ప్రార్థన అంటే ఇష్టం లేకపోయినా, అసలు బైబిల్ అంటే ఇష్టం లేకపోయినా కూడా కొంతమంది బాధ్యతలు అప్పగిస్తారు. అలా అప్పగించడం ద్వారా కొన్ని సేవలు ముందుకు వెళ్ళట్లేవు. ఇక్కడ ఈ ఓఫ్నీ ఫినెహాసులు వీరికి సేవ చేస్తున్నారే గాని పాపంలో జీవిస్తుండేవారట. అనగా సేవలో వచ్చినటువంటి పరిచర్య చేసేటటువంటి అమ్మాయిలతో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవారు. అయితే దేవుడు ఒక రోజు సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అసలు దేవుడి స్వరము ఏలికి వినబడాలి, కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడి సమూయేలు అలా ముమ్మారు మాట్లాడిన తర్వాత దైవజనుడు ఏలి చిత్తము ప్రభువా అని చెప్పు నాయనా అని చెప్పిన తర్వాత అలాగ దేవుని స్వరమును విన్నాడు సమూయేలు బాలుడుగా ఉన్న వయసులో. దేవునికి స్తోత్రం. అంటే బాలుడు ఉన్న వయసులోనే సమూయేలు ఎంత భయభక్తులు కలిగిన జీవితం జీవించాడు తెలుసా అండి? అలాగా దేవుడు ఆ బాలుడైన సమూయేలుని తర్వాత యాజకుడిగా, ప్రవక్తగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ సెలవిస్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోడండి. సమస్య లేదు. చాలా మంది పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకురావడానికి ఇష్టపడరు. యవనస్తుల్ని దేవుని మందిరానికి తీసుకురావడానికి ఇష్టపడతారు. చదువుకుంటున్నారు కదండి, వారు బిజీగా ఉంటారండి, లేకపోతే వారు ఏదో రాసుకుంటున్నారండి, చదువుకుంటున్నారండి అని స్కిప్ చేసేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అంటే చదువుకుంటూ ఎన్ని గంటలు ఉంటాయి? దేవుని మందిరం 2 గంటలు, 1 గంట. ఆ సమయాన్ని కూడా పిల్లల్ని తీసుకురావడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు. తర్వాత వీడు పాడైపోయిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా అబ్బాయి నా మాట వినట్లేదండి. ఎందుకు వినట్లేదు? నువ్వు వినకుండా చేసావు. కారణం నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని మందిరాన్ని తీసుకురాక, వాడికి చిన్నప్పటి నుంచి భయభక్తులు నేర్పించక, ఆ పెద్దోడైపోయి ఈ లోకంలో కలిసిపోయి పాడైపోయినప్పుడు అప్పుడు వచ్చి చాలా మంది పశ్చాత్తాపడతా ఉంటారు. మా కుమారుడు, మా కుమార్తె చేయి దాటిపోయారండి, నా మాట వినట్లేదండి, ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి. చాలా మంది ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. అదే నువ్వు వారి చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుని మందిరాన్ని తీసుకొస్తే వారు దేవుని మందిరాన్ని మానుతారా? రోజుల్లో దేవుని దేవాలయంలో ఈ యొక్క పరిచర్య చేసే యవనస్తులను మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే వారు చిన్ననాటి నుండి దేవుని మందిరానికి క్రమంగా వచ్చేవారు ఉంటారు. అలా వచ్చేవారే యవనస్తులుగా పరిచర్య అలవాటయ్యి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతారు. బైబిల్ అదే సెలవిస్తుంది, బాలు నడవలసిన త్రోవలు వారికి ఏం చేయాలమ్మా? నేర్పించాలి. చిన్న వయసులోనే పిల్లలకు మందిరాన్ని అలవాటు చేయించాలి. చిన్న వయసులోనే పిల్లలకు పరిచర్యని అలవాటు చేయించాలి. చిన్న వయసులోనే పిల్లలకు దేవుని యొక్క సన్నిధిని, అలవాటును, అలాగే పరిచర్యను, సేవలో పాలు పంచుకునే విధంగా వారిని మనం అలవాటు చేసి ప్రోత్సహిస్తే దేవుడు వారిని అసలు బయటికి ఎక్కడ కూడా పాపంలో పడనీయకుండా దేవుడు ఆ బిడ్డలు ఏం చేస్తాడమ్మా? కాపాడతాడు. వారు పెద్ద అయిన తర్వాత నువ్వు వాళ్ళు చెప్పాల్సిన అవసరంలా, వాళ్ళే బైబిల్ పట్టుకొని వచ్చేస్తారు, వాళ్ళే పరిచర్య చేయడానికి వచ్చేస్తారు, వారే దేవుని మందిరం అంటే ముందుంటారు. ఆ విధంగా చిన్న వయసు నుండి పిల్లలకు దేవుని మందిరాన్ని, ప్రార్థనను, పరిచర్యను అలవాటు చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా చిన్న వయసు నా గురించి చెప్తానండి. నా చిన్నతనంలో మా నాన్నగారు ఏం చేసేవారంటే, హాలిడే వస్తే చాలు, ఎవరైనా హాలిడే వస్తే షికారులకు వెళ్తారు, బయట అవుటింగ్స్కి వెళ్తారు, ఫ్రెండ్స్ తోటి వెళ్తారు, ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు. ఇట్లా హాలిడే వస్తే ఇలా బయటికి వెళ్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఆ రోజు హాలిడే వచ్చిందంటే ఆ రోజు నేను ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉంటాను. ఎక్కడో ప్రార్థన కూడికల్లో ఉంటాను, ఎక్కడో ఒక చోట దేవుని యొక్క సన్నిధిలోనే మా నాన్నగారు అలా అలవాటు చేసేవారు. చిన్నప్పుడు అసలు చిరాకు వచ్చేసేది, మా నాన్నగారు మీద విపరీతమైన కోపం వచ్చేసేది. అయినా సరే బలవంతంగా తీసుకెళ్ళేవారు. కానీ అది నాకు ఇప్పుడు ఆశీర్వాదకరంగా మారింది. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ కూడా
నాకు సేవ ఇల్లు సేవ ఇల్లు తప్పించి ఎన్నడూ మీకు బయట భీమవరంలో ఒక నలుగురు ఫ్రెండ్స్తో కనబడినట్టుగా మీరు ఎప్పుడు చూడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్తే ప్రార్థనకు వస్తాను, ప్రార్థనలో ఉంటాను, లేకపోతే ఇంటి దగ్గర ఉంటాను, అంతే. ఎందుకంటే ఈ బాడీ అలా సెట్ అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. నలుగురితో తిరగాలని, నలుగురితో షికారు చేయాలని అలా ఏం ఉండదు మనకి. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి సెట్ అయిపోయింది ఈ బాడీ. దాని వైపు మళ్ళీ మనం వెళ్ళాం. సినిమా హాల్ కానీ వాటి కానీ మనకి ఏమీ తెలియదు. దేవుని కృప అలాగా ఉంది. దేవునికి స్తోత్రం. అలాగా సమూయేలు చిన్న వయసు నుండే మందిరంలో పెరిగాడు గనుక, చిన్న వయసు నుండే భయభక్తులుగా పెరిగాడు గనుక, చిన్న వయసు నుండే పాపానికి దూరంగా ఉండి పెరిగాడు గనుక సమూయేలు అనేటటువంటి దైవజనుని దేవుడు ఆశీర్వదించి ప్రవక్తగా చేశాడు. బైబిల్లో కీర్తనలో మాట ఉంటుంది ఏంటో తెలుసా? ప్రార్థన చేయు వారిలో సమూయేలు కూడా ఉండెను అని ఉంటుంది. సమూయేలుని దేవుడు ఇంకా ఎంత గొప్ప ఆశీర్వదించారో తెలుసా అండి? ఆ రోజులలో రాజులు వస్తే, ఎవరైనా రాజుగారు వచ్చారనుకోండి, ప్రజలందరూ లేచి సాష్టాంగపడి నమస్కరించేవారు. ప్రజలందరూ లేచి మ్రొక్కేవారు. అలా రాజులు వస్తే ఆ విధంగా ప్రజలు లేచేవారు. సమూయేలుకున్న గొప్పతనం ఏంటో తెలుసా అండి? సమూయేలు వస్తే రాజులు నిలబడేవారు. దేవునికి స్తోత్రం. సమూయేలు ఎంటర్ అయితే చాలు, సింహాసనం నుండి రాజు నిలబడి, చిత్తము దైవజనుడా, క్షేమంగానే వస్తున్నావా, సమాధానంగానే వస్తున్నావా అని సమూయేలు వస్తే చాలు గడగడలాడిపోయేవారు రాజులు. రాజులు లేచి సమూయేలుకు సాష్టాంగపడి మ్రొక్కేవారు. దేవునికి స్తోత్రం. అలాగ సమూయేలును దీవించాడు. అలాగ సమూయేలును దేవుడు ఆశీర్వదించాడు. ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను అనే మాట మనకు కనబడతాం. అలాగే మనము ఏ గుంపులో ఉండాలి? ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలి. అందుకనే ప్రార్థనా పరుడు కనుకనే సమూయేలు ఇజ్రాయేలీలందరికీ పిలుపునిస్తున్నాడు. ఈ ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారు? ఫిలిస్తీన్లకు భయపడిపోతున్నారు. అమ్మో, ఫిలిస్తీన్లు మన వైపు యుద్ధానికి వచ్చేస్తున్నారంట అనే వార్త వచ్చినప్పుడు ఇక ఇజ్రాయేల్ అందరూ కూడా భయపడుతూ బిక్కుబిక్కుమంటూ దైవజనుడైన సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు ఏం చెప్తున్నాడు మనం ఒకసారి చూద్దాం. 3వ వచనం. సమూయేలు ఇజ్రాయేలుతో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. చాలా. ఇప్పుడు సమూయేలు ఏం చెప్తున్నాడంటే, ఇజ్రాయేల్ వారలారా ఎందుకు భయపడుతున్నారు? మీలో భయము పోవాలి అంటే, శత్రువు ఫిలిస్తీన్లు ఎదుట మీరు భయపడకుండా ఉండాలంటే, మీలో ఉన్న భయము తొలగించబడాలంటే నేను చెప్తున్నాను ఏంటో తెలుసా? మొదట మీరు పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మల్లుకొనుడి అనగా, మొదట మీరు పూర్ణ హృదయముతో దేవుని స్వీకరించండి. అక్కడొకడుగు ఇక్కడొకడుగు వేయడానికి వీల్లేదు. అలాగే మీ ఎదుట ఉన్న ఆ యొక్క అన్య దేవతలు, అష్టారోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేయండి. అనగా మీ హృదయంలో ఏదైతే దేవుడు కాకుండా ఇంకెవరినైతే పెట్టుకున్నారో వాటిని మీరు తొలగించుకోండి. ఆనాడు ఇజ్రాయేలీలు ప్రజలకున్న విచిత్రమైన జబ్బు ఏదైనా ఉన్నదంటే, ఇగో దేవుని సేవించేవారు, మరొక వైపు అన్య దేవతల వైపు కూడా తిరిగేవారు. అన్య దేవతల వైపు తిరిగేవారు. లేరండి ఈ రోజుల్లో? ఒకవైపు దేవుని సేవిస్తాం, మరొక వైపు లోక సాంప్రదాయాలను పాటిస్తాం. విశాఖోడేరు అనే ప్రాంతంలో ఒకరు ప్రార్థన చేయడానికి పిలిస్తే వెళ్ళాను. వాళ్ళ కూడిక ప్రార్థన అయిన తర్వాత వారు మాట్లాడుతున్నారు. ఆ కుటుంబ పాస్టర్ గారు ఇట్లా మా అబ్బాయికి జ్వరం వచ్చిందండి. జ్వరం వస్తే ఇంకా మేము ఏం చేసామంటే, మా ఇరుగు పొరుగు వారు చెప్పారు, పలానా చోట ఒక ఆయన ఉంటాడంట, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో తాడిస్తాడంట, ఆ తాడు కట్టుకుంటే పోతుంది అని చెప్పాడండి అని అంటే, సరే అని వీరు వెళ్ళారంట. ఎవరిలు? దేవుని పెట్టు క్రమంగా మందిరానికి వెళ్ళేవారు, క్రమంగా ప్రార్థనకి వెళ్ళేవారు, క్రమంగా మందిరానికి ప్రార్థనకి వెళ్ళేవారు. ఎవరో ఏదో చెప్తే వినేసారు. సరే అని వెళ్ళారంట. వెళ్ళి కలిసారంట. అదేదో తెచ్చుకున్నారంట. తెచ్చుకొని కట్టేసారంట. కట్టేసిన తర్వాత ఉన్న జనం కాస్త డబల్ అయిందంట. ఏమైందంటే, ఎవరు బిడ్డ? దేవుని బిడ్డలు. ఇంకా విచిత్రం తెలుసా అండి? చిన్నపిల్లలు, ఎవరు చిన్నపిల్లలు లేరు కదా, చిన్నపిల్లలు అండి, పసి పిల్లలండి. వాళ్ళు దేవుడు ఎంత అందంగా సృష్టించి ఇచ్చాడో నీకు.
ఆడికి ఎట్టేస్తారు, ఇక్కడే అన్ని చోట్ల ఎట్టేస్తారు పెద్ద పెద్ద. అవసరమా? పిల్లలు ఎట్టారా? పెట్టలేదు కదా. దేవునికి స్తోత్రం. ఏమన్నా అది నిజం కరెక్ట్ అంటారా చెప్పండి? దిష్టి తగులుతుంది. ఎవరు దిష్టి తగులుతుంది? దేవుడు ఇచ్చిన బిడ్డ, ఆ బిడ్డ మీద దేవుని రక్తం ప్రోక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. తెలియక పిల్లలకి ఇది కట్టేస్తారు, అది కట్టేస్తారు. ఎందుకు కడతారు? ఎవరు దిష్టి తగులుతుంది? మీకు తెలియదు పాస్టర్ గారి దిష్టి తగులుతుంది అంటే నువ్వు దేవుని కన్నా వారి మీదనే ఎక్కువ నమ్మకం కలిగి. మరి రైట్ ఆర్ రాంగ్? దేవుని కన్నా వారి గురించి నీకు ఎక్కువగా విశ్వాసం ఉంది అని చాలా మంది ఈ విధంగా చేస్తాం. అలా చేయకూడదండి. ఒకసారి మనం దేవుని విశ్వసించాము అనంటే పూర్తిగా దేవునిలోని ఉండాలి. అప్పుడు సమూయేలు వారితో చెప్పింది, నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసే ముందు మిమ్ములను సరి చేసుకోమని చెప్తున్నాను. ఏంటి మీరు సరి చేసుకోవాలి అంటే, మీ పూర్ణ హృదయముతో దేవుని సేవించడం ఒక ఎత్తు. రెండోది, దేవుడు కాకుండా మీ హృదయంలో ఇదిగో అష్టరోతు వాటినన్నీ మీరు పెట్టుకొని ఉన్నారో మనసులో, మీ ఇళ్లలో వాటిని మీరు తీసేయండి. వాటిని ఏం చేయాలండి? తీసేయమని. నిజమైన దైవజనుడు ఎవరయ్యా అంటే, మొదటిగా నీకు ప్రార్థన చేసి నేను ఆశీర్వదించే వ్యక్తి దైవజనుడు కాదు. నిజమైన దైవజనుడు, నిజమైన ప్రవక్త ఏంటంటే, మొదటిగా నీలో ఉన్న పాపాన్ని తీసివేయాలని ప్రయత్నం చేసేవాడే నిజమైన దైవజనుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఈరోజు సేవకులుగా పిలువబడుతున్న వారు రకరకాల బోధలు వచ్చేస్తున్నాయి. నువ్వు ఎలాగైనా జీవించు, దేవుడిని ఆశీర్వదిస్తానంటున్నారు చాలా మంది. కాదండి. ఇక్కడ దైవజనుడైన సమూయేలు గారు ఏమంటున్నారు? ఇజ్రాయేల్ వారులారా, మీరు పూర్ణ హృదయముతో దేవుని సేవించండి. రెండోది, మీ హృదయంలో దేవునికి అసహ్యమైనవి, దేవుడు వద్దనుకున్నవి మీ హృదయంలో పెట్టుకున్నారు, మీ ఇళ్లలో పెట్టుకున్నారు, వాటిని మీరు తీసివేయండి అని దైవజనుడైన సమూయేలు ఇజ్రాయేల్ వారందరికీ ఈ విధంగా చెప్పారు. అన్ని అదే ఆజ్ఞల్లో ఒక మొదటి ఆజ్ఞ ఏంటండి? ఈ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అనగా ఏ దేవుణ్ణి అయితే మనం కలిగి ఉన్నామో ఆయనేనండి. ఇంకా మరొక ఛాన్స్, మరొక ఆప్షన్ మనకి ఉండకూడదు. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఇట్టి ధన్యకరమైన జీవితం దేవుడు మనకి ఇచ్చేయడండి. ఇంత ధన్యకరమైన జీవితం ఇచ్చిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము లోకపరమైనవి, లోకస్తులు చేసేవి, లోకపరమైన సాంప్రదాయాలు, లోకంలో ఉన్నటువంటి అన్నిటి మనం తెచ్చుకున్నాం అనుకోండి, వాటిని మనం మనసులో పెట్టుకున్నాం అనుకోండి, దేవుడు చూసి బాధపడతాడు. ఏమమ్మా? దేవుడు చూసి ఈరోజు చాలా మంది చేయట్లేదా? ఎన్ని లోకము ఏం చేస్తున్నారు తెలుసా అండి? సంఘంలో తీసుకొచ్చేసారు, క్రిస్టియానిటీలోకి తీసుకొని వచ్చేసారు. వివాహ సమయాల్లో చూడండి, ఇదివరకు రోజుల్లో వివాహాలు ఎంత అద్భుతంగా జరిగినాయి. ఇప్పుడు ఈ వివాహాల్లో ఇదివరకు రోజుల్లో పెళ్లి చూపులు ప్రధానము, వివాహం, అంతే కదమ్మా? పెళ్లి చూపులు ప్రధానం, ఎంగేజ్మెంట్, వివాహం. ఇప్పుడు అది కాదంటాడు, ఒక వారం షెడ్యూల్ పెట్టేస్తున్నారు. ఏంటిది? హల్దీ అని, హల్దీ కదమ్మా, హల్దీ స్నానాలు అవి ఇవి అని, అవన్నీ లోకం తెచ్చేసి పాస్టర్ గారు ప్రారంభ ప్రార్థన చేసి వెళ్ళిపోవాలంట. పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి కానుక పెట్టేస్తే ఆయన పంపించేస్తారు. ఇంకా వీళ్ళు ఎగురుతున్నారు చూడండి. ఏం చేశారు? క్రిస్టియానిటీని ఏం చేశారమ్మా? బయట ఉన్న లోకాన్ని క్రిస్టియానిటీలోకి తీసుకొచ్చేసారు. వాళ్ళు చేస్తున్నారని, వీళ్ళు చేస్తున్నారని, వాళ్ళు చేస్తున్నారు. ఇది వీడియోగ్రఫీ అంతా కూడా తీసుకొని ఈ స్టేటస్లు పెట్టుకొని అందరికి పంపించుకొని ఇదేదో సంతోషపడుతున్నారు. కానీ దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? ఏంటి? రేపు పరిశుద్ధమైన వివాహం చేసుకోబోతున్నావా? ఆ పరిశుద్ధమైన వివాహం చేసుకోబోయే ముందు ఎంత సిద్ధపడాలండి? ఎంత సిద్ధపడి ఆ పరిశుద్ధమైన వివాహంలోనికి ఎంటర్ అవ్వాలని సిద్ధపడట్లేదు. కానీ ఈ రోజుల్లో ఆ హల్దీ ఫంక్షన్లని, ఆ ఫంక్షన్లని డ్యాన్స్లు వేసేసుకుంటా ఉండి మరలా పరిశుద్ధమైన వివాహంలోనికి ఎంటర్ అవుతున్నారు. అది దేవుడు చూసి బాధపడతాడు. దేవుడు స్వీకరించే విధానం ఇది కానే కాదు. కాబట్టి క్రిస్టియానిటీలో ఉన్న మనము, దేవుని మందిరంలో నివసిస్తున్న మనం, ఆత్మీయులుగా పిలువబడుతున్న మనం, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము పూర్ణ హృదయముతో దేవుని అంగీకరించి, దేవుని స్వీకరించి, దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. లోకము ఏది కూడా మనలోనికి రావడానికి వీలేదు. మన లోకంలో ఉన్నా లోకంలోకి మన వెలుగుగా ఉండాలి, కానీ లోకం మనలోనికి తీసుకురాకూడదు. అంతే కదమ్మా? సముద్రం మీద పడవ ఉంటే
పడవ ప్రయాణం బాగుంటుంది. పడవలోనికి సముద్రం నీరు వచ్చేసింది అనుకోండి, పడవ ఉంటుందా, మునిగిపోద్దా? మునిగిపోద్ది. అలాగే నీలో లోకం వస్తే నువ్వు నాశనం అయిపోతావు. లోకంలో నువ్వు ఉండి వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. లోకంలో ఉన్న వారిని మార్చి వారిని దేవుళ్ళలోనికి నడిపించే బిడ్డగాను ఉండాలి. కానీ లోకము నీలోకి, లోకము నీ ఆధ్యాత్మిక జీవితం, లోక పరిస్థితులు, లోక పద్ధతులు నీలోనికి ఏమాత్రం రావడానికి వీల్లేదు. ఒకవేళ అవి వచ్చినట్లయితే దేవుడు చూసి బాధపడతాడు. ఈ ఇజ్రాయేల్ ప్రజలకు సమూయేలు పిలుపునిస్తున్నాడు. ఇజ్రాయేల్ వారులారా, నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసే ముందు నేను ఒక మాట చెప్తున్నాను. మీరు దేవుని పూర్ణ హృదయంతో సేవించండి. మీ హృదయంలో, మీ ఇంటిలో ఉన్న దేవతలను తీసివేయండి అని సమూయేలు అనే దైవజనుడు వారికి చెప్పారు. చెప్పిన తర్వాత జరిగింది ఏంటో చూద్దాం, వినండి. 4వ వచనం. అంతటా ఇజ్రాయేలు బయలు దేవతలను, అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించింది. 5వ వచనం. అంతటా సమూయేలు ఇజ్రాయేల్ అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా. సమూయేలు పిలుపునిస్తున్నాడు. సరే, నేను చెప్పిన ప్రకారంగా మీరు పూర్ణ హృదయముతో దేవుని సేవించడానికి వచ్చారు కదా, చాలా సంతోషం. మీలో ఉన్న బయలుదేవతలు, అష్తారోతు దేవతలు, లోక వాటినన్నిటిని కూడా తీసివేశారు కదా, చాలా సంతోషం. ఇప్పుడు మీకోసం నేను ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, వారు మారిన తర్వాత, వారి మారు మనస్సు పొందుకున్న తర్వాత, వారు వారి జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చిన తర్వాత, అప్పుడు సమూయేలు అనే దైవజనుడు మిస్పా అనేటటువంటి ప్రాంతానికి మీరందరూ రండి, అక్కడ మీకోసం నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నానని పిలుపునిచ్చాడు. ముందు ఒక వ్యక్తి యొక్క జీవితము మారాలండి. అలా మారినప్పుడే దేవుడు అతని వ్యక్తిని స్వీకరిస్తాడు. మీరు గమనించారో లేదో, నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి, ఎలీషా, నేను వచ్చాను, నా కోసం ప్రార్థన చేయడానికి రా. ఈ నయమాను ఎవరో తెలుసా అండి? సైన్యాధిపతి, సైన్యం అంతటికి అధిపతి. ఈ నయమానికి ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చిన నయమానుకు ఇజ్రాయేల్ చిన్నది చెప్పేది, షోమ్రోలో మా ప్రవక్త ఉన్నాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే బాగుపడతావయ్యా. సరే అని మొత్తానికి విని వచ్చాడు నయమాను. వచ్చి ఇప్పుడు ఏమంటాడు? ఎలీషా, నేను వచ్చాను, ప్రార్థన చేయడానికి రా అని పిలుపునిస్తే గెహజీ తిరిగి వచ్చి అంటాడు, మా దైవజనుడికి ప్రార్థన చేయడానికి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే నయమాను వస్తూనే ముందు దైవజనుడైన ఎలీషాకు దేవుడు చెప్పాడట, ఏమని? ఎదిగో ఆ కుష్ఠరోగమును అనుమతించింది నేనే. ఎందుకంటే నయమానుకు ఒళ్ళంత గర్వం. నయమానుకి ఏంటంటే ఒళ్ళంత గర్వం. నేను కాబట్టి, సైన్యాధిపతిని కాబట్టి ఈ యుద్ధాలన్నీ జయించగలిగాను అని విరవీగుతూ ఉన్నాడట. ఆ యుద్ధాలు జయాన్ని ఇచ్చింది దేవుడు. అక్కడ నేను 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 అని గర్వంతో ఉండేవాడట. గర్వం అండి చాలా మాయరోగం అండి. అది కంటికి కనబడదు, కానీ నిన్ను దినదినము నాశనం చేస్తూ ఉంటాం. ఒకరోజు నెబుకద్నెజరు అనేటటువంటి రాజు రాజనగర పైన నుంచొని, ఇదంతా నాదే, నేను కట్టించింది, నా రాజనగరి, నేను 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 అని గర్వంతో ఉంటే పైనున్న దేవుడు చూసి, నెబుకద్నెజరు, అవన్నీ ఇచ్చింది నేనయ్యా, నా వైపు చూడకుండా నేను నేను అంటావా అని చెప్పి పైన దేవుడు తంతే నెబుకద్నెజరు రాజు ఏమైపోయాడండి? గడ్డిది నిలబడాడు. గనులైన వారిని కూడా, గర్వంతో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు తెలుసా? గడ్డి తినిపించాడు. ఏం చేశాడమ్మా? గడ్డి తినిపించాడు. బుద్ధి రావాలని. అటు మనలో గర్వం ఏమాత్రం కూడా ఉండకూడదు. గర్వం మనిషిని ఖచ్చితంగా నాశనం చేస్తాడు. అలాంటి గర్వం నయమానికి. అయితే ఎలీషా అన్నాడంట, నేను ప్రార్థన చేయను, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మారు మునుగమని చెప్పాడు. దేవుడు ఎలీషాకు చెప్పాడు, అతని గర్వం పోవాలంటే, అతని యొక్క కుష్ఠరోగం బాగుపడాలంటే, అతని గర్వం పోవాలంటే యోర్దాను నదిలో 7 మారు మునుగుతేనే అతడు కుష్ఠరోగము గర్వం మానుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కుష్ఠరోగంతో పాటు గర్వం పోద్ది. మీరు గమనించరు లేదు, 7 సార్లు మునిగాడట. ఒకసారి ఆ పనివాడిని చూసినట్టు, రా తగ్గిందా అయ్యారు, ఇంకొకసారి, 2వసారి రా తగ్గిందని, కొద్దిగా సౌండ్ కొద్దిగా తగ్గిందంట మనోడికి, నయమాన్.
మూడవసారి ఎరా తగ్గిందా? అయ్యా 3 సార్లు అని. ఇంకా ఇంకొకరు 4 సార్లు ఏరా తగ్గిందా? తగ్గింది. 6 సార్లు అయ్యేసరికి ఏరా ఏమైనా తగ్గిందా? ఫస్ట్ సార్ అన్నాడు, రే తగ్గిందా? ఆ దైవజనుడు మునగమన్నాడు కదా, తగ్గిందా? మీరు ఒక్కసారే మునిగారండి, ఆయన 7 సార్లు అన్నాడు. 6వసారి అయిన తర్వాత అంట నయమాన్ అన్న, ఏరా ఏమైనా తగ్గిందా? అయ్యారు సార్ ఈ 6 సార్లు మునిగారు, ఒక్కసారి అన్నాడు. ఆ 7వసారి మునిగి లేవగానే గర్వంతో పాటు కుష్ఠరోగం ఎగిరిపోయి పసిపిల్ల లాంటి దేహం, పసిపిల్లల దేహం అంటే ఎత్తుకొని ముద్దాడతాం, అటువంటి మంచి దేహాన్ని దేవుడు నయమానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే నయమాన్ని దేవుడు ఎంత ప్రేమించాడో చూడండి. అరే బాబు, నువ్వు అంతా మంచోడివేరా బాబు, నీకు ఆ ఒక్క గర్వం ఉంది, ఆ గర్వం పోతే చాలు నువ్వు ఇంకా మంచోడు అయిపోతావు. కాబట్టి పిల్లల లాంటి దేహాన్ని దేవుడు నయమానికి ఇచ్చాడంట. దేవుడికి స్తోత్రం. మీరు గమనించండి, కుష్ఠరోగంతో పాటు గర్వం పోయిన తర్వాత ఈ నయమాను జీవితం అంతా మారిపోయింది. మాట తీరులో, ప్రవర్తనలో పెద్ద కానుక తీసుకొచ్చేస్తాడు. ఎలీషా గారు స్వీకరించకపోతే మరలా వెళ్ళిపోతా ఉంటే గేజీ పరిగెత్తుకుంటూ, అయ్యా ప్రవక్తల శిష్యులు 2 వచ్చారు, వారికి అన్ని చూసుకోవడానికి దైవజనుడు పంపించారు, ఉత్తిదే అబద్ధం కాబట్టే వచ్చానయ్యా అంటే, సరే బాబు తీసుకోలేదు. ఎంత గర్వంతో ఉండేవాడే నయమాను. సరే తీసుకో అవి ఏంటి, ఇంకా అన్ని తీసుకో అని చెప్పేసి అన్ని పంపించాడు. చూడండి, ఒక వ్యక్తిలో గర్వము పోతే ఆ వ్యక్తిని దేవుడు పూర్తిగా స్వీకరించి ఆ వ్యక్తిని ఇంకా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, గర్విష్ఠులను దేవుడు స్వీకరించాడు. గర్వం, నీలో ఉన్న గర్వాన్ని నువ్వు పోగొట్టుకోవాలి, విధేయత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమూయేలు ఇప్పుడు వారందరినీ పిలిపించి, మిస్పాకు రండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. వారంతా వారి జీవితాన్ని అంతా సరి చేసుకుని మిస్పా అనేటటువంటి ప్రాంతంలోనికి చేరారు. మిస్పా అనేటటువంటి ప్రాంతంలోనికి చేరినప్పుడు జరిగింది ఏంటో మనం చూద్దాం. 6వ వచనం. చాలా. రెండవది, మొదట పిలుపు అని చెప్పాను కదండి, రెండవది ప్రార్థన. ఇప్పుడు వీరందరూ మిస్పా అనేటటువంటి ప్రాంతానికి చేరి దైవజనుడితో పాటు ఇజ్రాయేలులందరూ కలిసి ప్రార్థన చేయడానికి వారు తీర్మానం తీసుకున్నారు. మిస్పా అనే పదానికి అర్థం చెప్పాను కదండి, కావలి కోట. మిస్పా అనగా ఆత్మీయ అర్థం ఏదైనా ఉన్నదంటే దేవుని మందిరమే మిస్పా. దేవునికి స్తోత్రం. బైబిల్ సెలవిస్తుంది, మీరు ఎక్కడ 2 లేక 3 కూడి నా నామమును బట్టి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను. దేవాలయంలో 4 కూడుకొని 4 కలిసి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండే స్థలం ఏదైనా ఉన్నదంటే అది దేవుని మందిరమే. అవునా కాదా? ఇంట్లో ప్రార్థన చేసుకునే ప్రయత్నం చేయండి. మీ పిల్లోడు ప్రార్థన చేసుకొనివాడు, మీ భర్త ప్రార్థన చేసుకొనివాడు, ఎవరు ప్రార్థన చేసుకోవాలి. పోనీ అప్పుడే మోకరిద్దామంటే అప్పుడే ఎవరో తలుపు కొడతారు, అప్పుడు ఎవరో చుట్టాలు వస్తారు. సైతాను మిమ్మల్ని మాత్రం పట్టుమని 10 నిమిషాలు చక్కగా ప్రార్థన చేసుకోవడానికి ఏమాత్రము అనుమతించు. 4 కలిసి దేవాలయంలోనికి వచ్చి, దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి అనుకూల సమయం దేవుడు దేవాలయాన్ని ఏర్పాటు చేశాడు. అందుకని బైబిల్ సెలవిస్తుంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. కులం లేదండి, మతం లేదండి, ప్రాంతం లేదండి, రంగు లేదండి, ఏ భేదము లేదండి మన దేవునికి. అదే చూడండి, బయట ఆ కులం వారు రావడానికి వీల్లేదంటారు, ఆ మతం వారు రావడానికి వీల్లేదంటారు. ఒకవేళ ఆ కులం వారు వస్తే మీరు రావద్దు. ఎందుకు రావద్దయ్యా, మా ప్రాంతంలోనే ఉంది కదా ఈ గుడి, మీరు వస్తే మా దేవుడు మైలబడిపోతాడు. ఏమైపోతాడంటమ్మా, మీ క్యాస్ట్ వారు వస్తే మా దేవుడు మైలబడిపోతాడు. ఒక ఆయన అన్నాడు, నేను వస్తే మీ దేవుడు మైలబడిపోవడం ఏంటయ్యా, మలినమైన జీవితాన్ని నా జీవితాన్ని మంచిగా మార్చగలిగిన నా దేవుడు ఉన్నాడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ క్యాస్ట్ వారు ఆ దేవాలయంలోనికి, ఆ గుడిలోనికి అడుగు పెడితే దేవుడు మైలపడిపోతాడా? చాలా న్యూస్లు చూస్తారు కదండి, వాళ్ళు వచ్చినందుకు వారిని తిట్టి పంపించడం కాకుండా పాలతోటి నీళ్ళతోటి ఏం చేస్తున్నారండి, అడిగే ప్రయత్నం చేస్తారు. కానీ మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి, మన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అండి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఎవరైనా రావచ్చు ఈ మందిరానికి. కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, రంగు లేదు, ఆ వర్గం అని ఈ వర్గం అని ఏ భేదం లేదండి.
ఎవరైనా దేవుని మందిరంలోకి రావచ్చు, దేవుని మందిరంలో దేవుని కలుసుకోవచ్చు, దేవుని మందిరంలో దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఇది దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశం. అందుకనే దేవుడు శిష్యులతో చెప్పాడు, మీరు సమస్త జనులకు ఈ సువార్తను ప్రకటించండి, ఈ సత్యమైన సువార్తను మీరు వెళ్ళి ప్రకటించండి. నేను అందరినీ ప్రేమిస్తున్నాను, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆ జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి, జీవము కలిగిన దేవుణ్ణి స్తుతించడానికి, జీవము కలిగిన దేవుణ్ణి కలుసుకోవడానికి మనము దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలి. సమూయేలు ప్రార్థన చేయువారిలో ఉండినని చెప్పాను కదండి. అలాగా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలి. అక్కడ సమూయేలు మిస్పాకు రండి అని పిలుపునివ్వగానే ఇజ్రాయెల్ ప్రజలందరూ వచ్చి, ఇప్పుడు సమూయేలు అనే దైవజనుడితో ఇజ్రాయెల్ ప్రజలు కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వారు తీర్మానం చేసుకొని ప్రార్థన చేయడానికి కూర్చొని ఉన్నారు. చూడండి, మనము ప్రార్థన చేసుకోవాలి. ఇంకా మన యొక్క ప్రార్థనా జీవితం ఇంకా బలపడే విధంగా ఉండాలంటే మనతో పాటు దైవజనుడు లేకపోతే దైవజనురాలు కలిసి ఉండాలి. దైవజనుడితో దైవజనురాలతో మనము కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బహుశక్తివంతమైన ప్రార్థనగా మారుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఈ మాట అందరూ చూడండి ఒకసారి. తర్వాత మాట చదవండి. చదవండి. చాలండి. ఏమని రాయబడిందండి ఇక్కడ? నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బలము గలదై యుండును. తర్వాత వచనంలో ఉంటుంది, ఏలియా గురించి రాయబడతా ఉంటుంది. అనగా మన ప్రార్థన బహు బలము కలిగినదిగా, బహు శక్తివంతమైనదిగా, మన ప్రార్థన ద్వారా దేవుడు మనకు జయాన్నిచ్చాడు అనేటటువంటి పూర్తి నమ్మకము కలగాలి అనంటే మన ప్రార్థనలో ఎవరు కలవాలో తెలుసా? దైవజనురాలు కలవాలి. అలా దైవజనురాలతో నీవు కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన, నీతిమంతుని యొక్క ప్రార్థన బహు బలము గలదై ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే 7వ నెల ఉపవాస ప్రార్థనను ఏర్పాటు చేసి మన దైవజనురాలు ఆత్మీయ తల్లి గారు అమ్మ పిలుపునిచ్చారు. ఎలా పిలుపునిచ్చారు? వాట్సాప్లో, కొంతమంది కాల్స్లో 7వ నెల ఉపవాస ప్రార్థన జరుగుతుంది, మేం ప్రార్థన చేస్తున్నాం, మాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయడానికి రండి అని పిలుపునిచ్చారు. అలా పిలుపునందుకొని మీరు వచ్చారు. కొంతమంది ఈ పిలుపునందుకున్నా రాలేకపోయారు. కొన్ని కారణాలు ఉండొచ్చు, కానీ పిలుపునందుకొని మీరు వచ్చారు. అందుని బట్టి సమస్త మహిమ దేవునికే కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థనలో మనం ఖచ్చితంగా దైవ సేవకురాలతో, దైవజనుడితో కలిసి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. కొంతమంది అండి, మాకు సేవకుడు అవసరం లేదండి, మాకు దైవజనురాలు అవసరం లేదండి, మరి ఏం చేస్తాను, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడండి, అంత ప్రార్థన చేసి ఉట్టిదే అస్సలు ప్రార్థన చేయడం, అస్సలు తప్పించుకోవడానికి, చర్చ్ తప్పించుకోవడానికి, మందిరం తప్పించుకోవడానికి ఉట్టిదే ఇలాంటి కారణాలు చాలా మంది చెప్తారండి. ఒక చిన్న గొల్లపల్లంలో తరచుగా ఒక ఫ్యామిలీ నాకు పిలుస్తూ ఉంటారండి వాక్యానికి. అక్కడ ఫ్యామిలీగా ఏ ప్రార్థన పెట్టుకుని నన్ను పిలుస్తూ ఉంటారు. 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా పిలుస్తారు. నేను అప్పుడు ఆ ఫ్యామిలీని అందరండి చర్చికి వెళ్తారండి. ఆ ఫ్యామిలీలో ఉన్నాడండి ఒక ఆయన పెద్దోడు. ఆయన మాత్రం ఎన్నిసార్లు చెప్పిన, బ్రదర్ మీరు కూడా వెళ్ళొచ్చుగా చర్చ్. మాస్టర్ గారు, నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడు అనుకుంటారండి. నేను ఏ ప్రార్థన చేసినా దేవుడు వింటాడండి. ఉత్తిదే ఎస్కేపింగ్. మనోడు ఫుల్ సినిమా పిచ్చి, ఫుల్ లోకం పిచ్చి. దేవుణ్ణి ఏదో ఒకటి ఎస్కేప్ చేయడానికి, లేకపోతే ప్రార్థనకి ఎస్కేప్ అవ్వడానికి, మందిరానికి ఎస్కేప్ అవ్వడానికి ఈ కహానీలు, ఈ కథలను చెప్తా ఉంటారు. అలా చెప్పేవారు నిజంగా వారి ఆధ్యాత్మిక జీవితాన్ని చెక్ చేయండి, ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించండి. నేను ప్రార్థన చేస్తే దేవుడు విననుకుంటే, నేను ఎక్కడున్నా ప్రార్థన చేసినా దేవుడు ఉంటాడు, మందిరానికి వస్తేనేనా అని ఇలాంటి కారణాలు చెప్తా ఉంటారు. ఇలాంటి కారణాలు చెప్పేవారు ఉంటారు. మీ భర్తను పిలుస్తారు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నాతో పాటు ప్రార్థన రావచ్చు కదా, నేను అక్కడి వరకు దింపుతాను అంతే, నేను నా ప్రార్థన చేసుకుంటానులే ఇలా అనేవారు లేరా? ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు.
వారి వారి ఆధ్యాత్మిక జీవితం ఏంటయ్యా అంటే తప్పించుకునేవారు వీళ్ళు. ఎవరండి వీళ్ళు? దేవుని మందిరాన్ని, దేవుని యొక్క సేవకుడిని తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మన ప్రార్థనలో, మన సహవాసంలో ఖచ్చితంగా దైవజనురాలతో పాటు మనం సహవాసం కలిగి ఉంటే అప్పుడు మన కోసం దైవజనుడు, మన కోసం దైవజనురాలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ ఇజ్రాయేల్ ప్రజలు సమూయేలును సంప్రదించకుండానే యుద్ధం వస్తుందని చెప్పేసి వారు కలిసి ప్రార్థన చేసుకోవచ్చు కదా, అలా చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడలేదో తెలుసా? మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడు, మనకి విజయం ఇవ్వడం కారణం ఏంటంటే మనం సరైన జీవితం జీవించట్లేదు. అదే దైవజనుడి దగ్గరికి వెళ్తే మనల్ని సరిచేసి అప్పుడు ప్రార్థనలోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అదండి అసలైన ఆధ్యాత్మిక జీవితం. మందిరంలోనికి రాగానే మొదటిగా దేవుడు నిన్ను సరి చెయ్యాలనే ప్రయత్నం చేస్తాడు. వాక్యం ద్వారా సరి చెయ్యబడిన తర్వాత అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే డైరెక్ట్గా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి తగిన జవాబు ఇస్తాడు. సరి చెయ్యబడడానికి నువ్వు ఇష్టపడాలి. అంతే కదమ్మా. ఇప్పుడు మీరు పాలు కాస్తూ ఉంటారు. పాలు కాసేటప్పుడు పాలైన వచ్చినప్పుడు గిన్నె తీసుకొని డైరెక్ట్గా పాలైన దగ్గరికి వెళ్ళి పాలు వేయించుకుంటారా? ఫస్ట్ ఆ గిన్నె ఎలా ఉందో లేదో చూస్తారు, శుభ్రంగా ఉందా లేదో చూస్తారు, శుభ్రంగా కడిగి ఆ పాలు వేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగా ఒకవేళ శుభ్రంగా కడగకుండా పాలు వేసుకుంటే ఏమవుతుందమ్మా? విరిగిపోతాయి. కొంతమందికి తెలియదు, ఏ గిన్నె అంటే ఆ గిన్నె తీసుకొని వెళ్ళిపోయి పాలు వేసేసుకుంటా ఉంటారు, తర్వాత విరిగిపోతూ ఉంటాయి. కడగబడిన పాత్ర తర్వాత పాలు వేస్తే ఆ పాలు చక్కగా కాయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన జీవితం మొదటిగా దేవుడు మన ప్రార్థన వినాలంటే మన హృదయం కడగబడిన తర్వాత మన ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు దైవజనుడితో మనం ప్రార్థన చేద్దాం. దైవజనుడు పిలుపునిచ్చాడు కదా, వెళ్దామని చెప్పేసి మిస్పా అనేటటువంటి ప్రాంతానికి చేరి అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. చదవండి అమ్మా. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చాలండి. ఇక్కడ ఈ ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏంటో ఒకసారి మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో ఉన్న ప్రత్యేకతను మీరు గమనించండి. వారు పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తారమ్మా? పశ్చాత్తాపముతో ప్రార్థన. ఆ పశ్చాత్తాపం మనకి ఎలా కనబడుతుందనంటే, ఉపవాసం ఉండి ప్రార్థనలో కూర్చొని ఆ ప్రార్థన చేస్తూ ఒక మాట అంటున్నారు. ఏంటో తెలుసా? మేము పాపాత్ములము, అనగా వారి పాపములను ఒప్పుకుంటున్నారు. బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుగును. అనగా మొదటిగా నువ్వు దేవుడిని ప్రార్థన వినాలి అని అంటే నీ అతిక్రమములను నువ్వు ఏం చేయాలమ్మా? వాటిని ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? నేను నిజముగా ఈ తప్పు చేశాను ప్రభువా, ఈ పాపము చేశాను, తెలుసో తెలియకో, లేకపోతే తెలుసు చేశాను, ఏదో ఒకటి నన్ను ఇలా బలవంతం చేసి ఇలా పాపంలోని సైతాన్ని పడేశాను, అయినా నా పాపము క్షమించు ప్రభువా అని మన పాపమును దేవుని ఎదుట పశ్చాత్తాపపడి ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్న తర్వాత దేవుడు ఇంకొకటి చూస్తాడు. ఏంటో తెలుసా? సరే, నువ్వు ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నావు కదా, ఆ పాపాన్ని జయించాలనుకుంటున్నావు కదా, ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలనుకుంటున్నావు కదా, దాన్ని ఒప్పుకుంటున్నావు కదా, వింటున్నా. తర్వాత ఏం చేయాలనుకుంటున్నాను దేవుడు అడుగుతాడు. ఏం చేయాలి ప్రభా? నువ్వు క్షమిస్తే మరలా వెళ్ళి మరలా అదే పాపం చేస్తాను. లేరా ప్రభా, తాగేశాను ఆయన క్షమించు. దేవుడు క్షమించేశాడు. మరలా ఈయన గారు వెళ్ళి ఏం చేస్తున్నాడు? తాగుతున్నాడు. ప్రభా, అలా చేశాను ఆయన క్షమించాడు దేవుడు. మందిరానికి వచ్చావు కాబట్టి నీ ప్రార్థనని క్షమించాడు. మరలా నువ్వేం చేస్తున్నావు? మరలా అదే పని చేస్తున్నావు. ఇలాంటి పనులు చేసేవారు ఎవరయ్యా అంటే, కుక్క తన వాంతి చేసుకొని మళ్ళీ ఏం చేస్తుందంట, అది అలాంటి వాళ్ళే బ్యాచ్ అంతా. ఒక్కసారి నువ్వు ఒక పాపము నిమిత్తం పశ్చాత్తాపడి ఒప్పుకున్నావంటే దాన్ని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి. ఏం చేయాలమ్మా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు.
వాటిని ఒప్పుకొని వాటిని ఏం చేయాలి? నువ్వు పూర్తిగా విడిచిపెట్టాలి. దాని నుంచి మరలా ఆలోచన కూడా నీకు రాకుండా ఉండాలి. అది అసలైన పశ్చాత్తాపడిన ప్రార్థన. రోజులు చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభా క్షమించు నాయనా, తాగకూడదు అనుకున్నానైనా త్రాగేశానైనా, ఫ్రెండ్స్ వలన తాగేశానైనా, అలా తాగేశానైనా అని ఒప్పుకుంటారు. దేవుడు క్షమిస్తాడు. మరలా వీళ్ళు ఏదో ఒకటి మరలా శోధన వస్తే మరలా వెళ్ళిపోయి ఆ శోధనలో పడతారు. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అనంటే, నువ్వు ఒప్పుకుంటున్నావు, సంతోషం, నేను నిన్ను క్షమిస్తున్నాను. అయితే నేను ఆశిస్తుంది ఏంటంటే, నీ ప్రార్థన నిజముగా పశ్చాత్తాప ప్రార్థన అవ్వాలి అంటే దాన్ని నువ్వు విడిచిపెట్టే మనసు నీకు ఉండాలి. దాన్ని పూర్తిగా విడిచిపెట్టే మనసు నీకు ఉండాలి. అప్పుడే నీ ప్రార్థన విని నేను సంతోషిస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టాలండి. అలా విడిచిపెడితేనే అది నిజమైన పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన. ఈ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నారు. ఆ పశ్చాత్తాపములో మాట అంటున్నారు, మేము పాపము చేసినవారు. ఇదే ప్రార్థన మనకి మరొక చోట మనకు కనబడుతుంది. చూద్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. మొదటి అధ్యాయము 4వ వచనం. ఆరో వచనం చివరిలో ఏం చదువుదాం. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాను. చూడండి, నెహెమ్యా. ఈ నెహెమ్యా ఎవరు? రాజు దగ్గర గిన్నె అందించేటటువంటి మంచి పొజిషన్ కలిగిన వ్యక్తి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అనుకోండి, ఆ ప్రైమ్ మినిస్టర్కి ఆ పర్సనల్ సెక్రటరీ మాట. అంత హోదా అండి. ఆయన నెహెమ్యా దగ్గరికి ఇజ్రాయెల్ ప్రజలు వచ్చి, అయ్యా మన యెరూషలేము పరిస్థితి ఇలా అయింది, మన చుట్టూ గోడలన్నీ కూలిపోయాయి, కుమ్మములన్నీ కాల్చివేయబడ్డాయి, ఇది పరిస్థితి అంటే, సరే మీరు వెళ్ళండి, నేను ప్రార్థనలో వెళ్ళి నేను దేవుని సమయం కనిపెడతానని చెప్పి వాళ్ళు పంపించేసి, ఇతను నెహెమ్యా గారు 120 రోజులు ఉపవాసం ఉండడానికి సిద్ధపడి, ఆ ప్రార్థనలో నెహెమ్యా గారు అంటున్నారు, మేమును మా తండ్రి ఇంటి వారును పాపము చేసి. ఇప్పుడు నెహెమ్యా ఆ యెరూషలేములో ఉన్న గోడలను కట్టాలి అని అంటే నెహెమ్యా తను ప్రిపేర్ అవ్వాలి. ఎలాగా? ప్రార్థన ద్వారా ప్రిపేర్ అవ్వాలి. 120 రోజులు ఉపవాసం చేసాడండి. ఎవరు? తన కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు. ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క యెరూషలేము గోడలు, ఆ గుమ్మములు మరలా తిరిగి కట్టబడాలనే దానికోసము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ ప్రార్థనలో నెహెమ్యా అంటున్నాడు, నేనును నా ఇంటి వారును పాపం చేస్తాను. ఏదైనా విజయం మనం స్వతంత్రించుకోవాలి అనంటే, ఏదైనా మనం సాధించాలంటే, ఏదైనా మనం పొందుకోవాలి అనంటే, మొదటగా మనం సరి చేసుకొని, ప్రభా నాలో ఏదైనా దోషము నేడల, నాలో ఏదైనా పాపము నేడల, మేము పాపము చేసిన వారము కానీ మమ్ములను క్షమించునైనా క్షమించు అనే పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన మనం ఖచ్చితంగా చేయవలసిన వారమై ఉండాలి. కొన్ని ప్రార్థనలు ఉంటాయి, ఏమనండి, మేము ఏదైనా పాపము చేసిన ఎడల అని ప్రార్థన చేస్తాం. ఏం చేయలేదా? ఎడల ఏంటి? వల్ల ఒప్పుకుంటే నిజంగా ఒప్పుకోవాలా. ఎడల ఏంటి? చేశావు. ఇక్కడేమో నేనును నా ఇంటి వారును పాపం చేశామయ్యా, క్షమించు నాయన అని ఒప్పుకున్నాడు. మన ప్రార్థన పాలిష్డ్ ప్రార్థన. పాపము చేసిన ఎడల ఏంటి? చేశావు. చేసింది నువ్వు ఒప్పుకుంటే దేవుడు కనికరించుతాడు. దేవుడికి స్తోత్రం. సుంకరి ప్రార్థన మనం చూద్దాం. లూకా సువార్త ఇంకొక అద్భుతమైన ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన చూపిస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం, 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచ్చు, దేవా పాపినైన నన్ను
కరుణించుమని పలికిన. చాలా అంటే చాలా. చూడండి, ఈ ప్రార్థనలో మనకి ఇద్దరు కనబడతారు. ఒకరు పరిసయ్యులు, మరొకరు సుంకరి. పరిసయ్యుడు అంట మందిరం లోపలికి వెళ్ళిపోయి నేను అది ఇచ్చానంట. ఆ అధ్యాయంలో అంతా మనకు కనబడుతుంది. ఇది ఇచ్చాను, అది దశంభాగం ఇచ్చాను, దాంట్లో అది ఇచ్చాను, ఇది ఇచ్చానండి. పరిసయ్యుడు ఏం చేశాడో దేవుడు చెప్పుకుంటున్నాడు. దేవుడు తెలీదా నువ్వేం చేసావో? కొంతమంది అంటారు నేను మందిరానికి అది ఇచ్చానండి, ఇది ఇచ్చానండి, ఇది ఇచ్చానండి. వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. దేవుడు తెలీదా? దేవుడు తెలుసు నువ్వేది ఇచ్చావో. దేవుడికి తెలుసు. ఆ దేవుడు చూశాడు. దేవుడు నిన్ను చూసి నేను ఇంకా ఆశీర్వదిస్తాడు. కొంతమంది ఏం చేస్తారు, చెప్పుకునేవారుగా ఉంటారు. మనం ఏదైనా దేవునికి ఇచ్చాము అని అంటే అది మనకు దేవునికి మధ్యలోనే ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అని చాలా మంది కొన్ని చోట్ల ఏదైనా ఒకవేళ ఈ మైక్ ఇచ్చారనుకోండి, ఈ మైక్కి ఇంత బోర్డు ఎట్టేసి ఫలానా ఇంటి వారు అని రాస్తారు. కెమెరాలో కానీ దేనికి అందరు కనబడాలి, ఈ ఇంటి వారు ఇచ్చారు అని. చాలా సంతోషం. మన మందిరంలో ఏ పేరు లేదు, కేవలం జీవం కలిగిన దేవుడి పేరే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చాలా చోట్ల రాసేస్తారు పేరు, ఇంటి పేరు, వాళ్ళ పేరు, వీళ్ళ పేరు రాసేస్తారు. ఒకసారి ఈ జోక్ చెప్పాను కదండి, ఒక ఫ్యాన్ అంటూ అమ్మగారు ఇచ్చారంట. మాణిక్యం ఎవరో పేరున్నారండి ఇక్కడ? లేరు కదా? ఉన్నారా? లేరు. పోలీసు ఉదాహరణ పేరండి. ఆ పేరు వచ్చేసింది. మాణిక్యం అని 3 రెక్కలు రాసిందంటండి అమ్మగారు. రాసి అయ్యగారు ఇదిగోండి ఫ్యాన్ ఇక్కడ పెట్టండి అంటే చాలా సంతోషం అమ్మ అని చెప్పి ఫ్యాన్ పెట్టారంటే అయ్యగారు. పెట్టేస్తే 3 రెక్కల్లో మాణిక్యం ఉంది. ఈవిడ అంటుందంట, అయ్యగారు మీరు ఏమనుకోద్దంటే ఆ ఫ్యాన్ ఉంది కదండి, ఆ ఫ్యాన్ కిందనే నేను కూర్చోాలనుకుంటున్నానండి. చాలా సంతోషం, నేను ఫ్యాన్ వేసుకొని కూర్చుంటానండి అన్నారు. ఇంకా వీళ్ళు చెప్తే కాదంటారండి. ఒకవేళ కాదంటే పాస్టర్ గారు నొన్నిస్తారా? ట్రాన్స్ఫర్. ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్. చాలా ఇవి ఎక్కువైపోతాం ఇక్కడ. ట్రాన్స్ఫర్. ఆ పాస్టర్ గారు నీకు నచ్చకపోవడం ఏంటి? దేవునికి నచ్చాలిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏదన్నా దాని తలకాయ ఊదించు, లేకపోతే అమ్మో మామూలుగా. అయితే ఈవిడంట సరే అని చెప్పేసి ఫోన్లే ఇచ్చింది కదా అని చెప్పి పెట్టేసారంట పాస్టర్ గారు. ఈవిడే ఒక రోజు అంట, ఈవిడే ఫ్యాన్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఆ టైం రావాలి కదా. ఒక రోజు ఆలస్యంగా వచ్చిందండి. ఆలస్యంగా వచ్చి అక్కడ ఫ్యాన్ కింద కాకుండా అక్కడ కూర్చుందా. దూరం కూర్చొని ఫ్యాన్ చూస్తుందంట. అన్ని ఫ్యాన్లు వేసినాయండి, ఆ ఫ్యాన్ మాత్రం వేయట్లేదు. ఎందుకంటే ఈవిడి గురించి వీళ్ళకి బాగా తెలుసు. నాయన ఆమెతో మనకెందుకు అని చెప్పేసి ఉడికేస్తున్నా అలానే కూర్చొని వాక్యం పెట్టినారు. మాస్టర్ గారికి దడొచ్చేస్తున్నారు. నాయన ఆమె వచ్చింది, పొరపాటు నీ ఫ్యాన్ ఎవరైనా వేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి మొత్తం ఆ ప్రార్థన అయిపోయిందంట. అప్పుడు ఈమె ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు పాస్టర్ గారు అన్నారట, ఏ అమ్మా వచ్చేదేదో ముందు రావచ్చు కదా అంటే, సరే పాస్టర్ గారు లేట్ అయిపోయింది వస్తానండి అన్న. సరే అని చెప్పేసి ఇంకొక ఆదివారము మరలా ఈవిడ లేటుగా వస్తే అప్పుడే ఒక ఫ్యామిలీ కొత్తగా వచ్చారండి. కొత్తగా వస్తే ఆ ఫ్యామిలీ అక్కడ ఖాళీగా ఉంటే కూర్చున్నారు. పాస్టర్ గారు అంట, కొత్తగా వచ్చారు వీళ్ళు, ఫ్యాన్ వేయకపోతే బాగోదు, ఇదేంటి చర్చిలో అన్ని ఫ్యాన్లు వేస్తారు, ఈ ఫ్యాన్ ఎందుకు వేస్తారు వాళ్ళు అనుకుంటారు. ఏం చేయాలి అర్థం కాక పాస్టర్ గారు వెళ్ళి ఫ్యాన్ వేసేసారు. ఫ్యాన్ వేసేస్తే ఈవిడి గారంట ఆ చివర నుండి వచ్చి పెద్ద కేకలు వేసి వాకింగ్ జరుగుతుంది, పెద్ద కేకలు వేసుకుని వాళ్ళు తిట్టేస్తుంది. వాళ్ళు కొత్తగా వచ్చారు, ఎవరేమన్నారు ఫ్యాన్ ఎవరు, అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏంటి గొడవ. మందిరం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు పాస్టర్ గారు కొత్తగా వచ్చాము ఇదేంటండి అంటే, అమ్మా మీకు తర్వాత చెప్తాను చేయమని వారికి ప్రార్థించి పంపించేస్తే ఈమె మళ్ళీ ఈ పాస్టర్ గారితో గొడవ పెట్టుకున్నారు. అంటే పాస్టర్ గారు ఆ ఫ్యాన్ ఎవరిది? నాదే కదా, నా ఫ్యాన్ కింద నేనే కూర్చోవాలి కదా. రెండు ఒకసారి దేవుడికి ఇచ్చిన తర్వాత నీది అవుద్దా? ఎవరిది? దేవునిది. అప్పుడు ఆమెకు బుద్ధి చెప్పాడండి పాస్టర్ గారు, ఏమ్మా నువ్వు ఇచ్చావు అనుకుంటున్నావు, నా ఫ్యాన్ కింద నువ్వు కూర్చోాలనుకుంటున్నావు, దయచేసి ఆ ఫ్యాన్ తీసుకెళ్ళిపోవమ్మా. తీసుకెళ్ళిపో అంటే నిజంగా ఈవిడ తీసుకెళ్ళవద్దా అని చెప్పేసి ఏదో ఒక సాయంత్రం తీసుకెళ్ళిపోదామని చెప్పేసి ఇంట్లో ఉంటే దేవుడు ఆ రోజు ఆమెను గద్దించాడు. తర్వాత ఇంకా ఆమె పశ్చాత్తాపడి పాస్టర్ గారు క్షమించండి అని చెప్పేసి తర్వాత ఇంకా అనేకమైన ఇస్తున్న వాటికి పేర్లు మాత్రం రాసే సాహసం చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే ఆ ఫ్యాన్ చూసినంత వరకు పాస్టర్ గారికి మాణిక్యమా అని తిరుగుతూ ఉండేదట. దేవునికి ఒకసారి మనం ఇస్తే మన పేరును వాటి మీద రాసే ప్రయత్నం చేయాలి. చాలా మంది చెప్పరు, చెప్తే వీలేమనుకుంటారేమోనని చెప్పరు. కానీ నిజమైన మందిరము, నిజమైన సేవ అలాంటివి కూడా ప్రోత్సహించదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. రైట్, ఇక్కడ మనము చూద్దాం. సుంకరి
పరిసేయుడు అంతా ఎందుకు చెప్పాను? పరిసేయుడు అంటున్నాడు, నేను అది ఇచ్చాను నాయన, ఇది ఇచ్చాను నాయన, ఇది ఇచ్చాను నాయన. కానీ సుంకర్ అంటున్నాడు, పాపినైన నన్ను కరుణించు. అదేనండి పదం పాడింది. ఆ పదానికి, ఆ మాటకి, ఆ పశ్చాత్తాపముతో కూడిన ఆ మాటకి దేవుడు ఆ ప్రార్థన వినేసి సుంకరికి దేవుడు జవాబు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పరిసేయుడి కన్నా సుంకరికి దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు. ఇటువంటి తగ్గింపు కలిగిన, పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన మనకు కావాలి. ఉపవాస కూడికలో వచ్చిన మనము దేవుని సన్నిధిలో ఎక్కువసేపు కూర్చొని ప్రార్థన చేసుకోవాలనుకుంటున్న మన హృదయంలో ఉన్నది ఏదైనా ఉన్నదేనంటే పశ్చాత్తాపము కలిగిన, తగ్గింపు కలిగిన ప్రార్థన మనము నేర్చుకోవాలి. ఆనాడు సమూయేలు పిలుపునిచ్చినప్పుడు, మిస్పాకు రండి అని పిలుపునిచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ మిస్పాకు వచ్చి సమూయేలుతో పాటు ఇజ్రాయెల్ ప్రజలందరూ ప్రార్థన చేయడానికి కూర్చొని ఉపవాసం ఉండి, మేము పాపము చేసిన వారము నాయనా అని వారి పాపములను ఒప్పుకుంటున్నారు. ఒక వ్యక్తి నిజముగా పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన విని వారిని ఏం చేస్తాడమ్మా? కనికరిస్తాడు, కృప చూపించి వారి ప్రార్థన వింటాడు. ఇక్కడ వీరి ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. విన్న తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. వారిని తారుమారు చేయగా, చదవండి, ఇజ్రాయేలీయుల చేత ఓడిపోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు ఇజ్రాయేలీలు దైవజనుడి దగ్గరికి ఎలా వచ్చారో తెలుసా? భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ, అయ్యా ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చేస్తున్నారయ్యా, మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి, మేము ఓడిపోతామా, ఏంటని చెప్పేసి భయపడుతూ వస్తే సమూయేలు వారిని సరిచేసి వారి ప్రార్థనలో నడిపించి, వారిని పశ్చాత్తాప ప్రార్థనలో నడిపించి, సమూయేలు కూడా వారితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా నువ్వు సమస్యను నువ్వు సాధించలేవండి. నీకు వచ్చిన సమస్య, నీకు వచ్చిన కష్టము, నీకు వచ్చిన ఆపద, నీకు వచ్చిన అనారోగ్యము, నీకు వచ్చిన భయము నీ ఒక్కడివే నువ్వు జయించలేవు. అది సాధ్యం కాదు. నీతో పాటు దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. నీతో పాటు దేవుడు ఉండాలి, నీతో పాటు దైవజనుడు, నీతో పాటు దైవజనురాలు, నీతో పాటు కలిసి వారు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఏది నిన్ను భయపెడుతుందో దాంట్లో నుండి నువ్వు విజయాన్ని స్వతంత్రించుకుంటావు. చివరిగా ప్రతిఫలం మనం చూస్తున్నాం. సమూయేలు వారందరి కొరకు బలి అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు, సమూయేలు మిస్పాలో ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన విన్న దేవుడు ఫిలిస్తీయులందరూ యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు వారినంట తారుమారు చేసేసాడు. దేవుడు వారి ఆలోచనలు తారుమారు చేశాడు. వారందరినీ తారుమారు చేస్తే ఈ ఫిలిస్తీయులు ఇజ్రాయేలు ప్రజల్ని భయపెట్టడానికి వీరు యుద్ధానికి వస్తే ఇజ్రాయేలు ప్రజల్ని ఈ ఫిలిస్తీయులను తరిమేవారిగా దేవుడు చేశాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ధైర్యాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చాడు చూడండి, ఎంత శక్తిని దేవుడు ఇచ్చాడు చూడండి. అంతకుముందు వీరు భయపడ్డారు, కానీ వీరికి అంత ధైర్యం ఎలా వచ్చింది అనంటే ప్రార్థన వలనే వచ్చింది, ఉపవాస ప్రార్థన వలనే వచ్చింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలనే ఆ శక్తిని వారు పొందుకోగలిగారు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా మన జీవితంలో జరగట్లేదు అని మనము ఎంతో కాలంలో జరగట్లేదు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే అవి మన జీవితంలో జరగాలి అని అంటే ఖచ్చితంగా మనకు ఉండాల్సినట్టు తెలుసమ్మా, ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? ఉపవాసము ఏంటమ్మా? ఉపవాసము దాన్ని రెండుగా డివైడ్ చేస్తే ఉప ప్లస్ వాసం. ఉప అనగా దగ్గరగా, సమీపముగా. వాసము అనగా వసించుట. ఎవరి దగ్గర వసించుట? దేవుని దగ్గరగా నివసించుటయే నిజమైన ఉపవాసం. నువ్వు ఉపవాసం ఉండి దేవుని దగ్గర రాలేవనుకో, నీ ఉపవాసం వేస్ట్. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డైట్ అంటారు. చాలా మంది ఉపవాసం అంటారు, కానీ నువ్వు ఉపవాసం ఉన్నావు అంటే ఖచ్చితంగా నీ ఉపవాసంలో నువ్వు దేవుని దగ్గర రావాలి, ప్రార్థనా సమయాన్ని కేటాయించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఆ ఉపవాసము నీకు ప్రార్థన శక్తిగా మారుతుంది. దేవునికి స్తోత్రం.
నువ్వు ఉపవాసము చేసి దేవుని సన్నిధిని నువ్వు అనుభవించకపోతే, దేవుని దగ్గర నువ్వు రాకపోతే, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించకపోతే, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపకపోతే నీ ఉపవాసము వృధా. ఏదో డైట్ చేస్తున్నావు అంతే, నీ ఉపవాసం వృధా. ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో వసించుట, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుట. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారని ఉపవాసం ఉండి మిస్పా అనేటటువంటి ప్రాంతంలో వారు దేవుని సన్నిధిని అనుభవించారు. దైవజనుడితో కలిసి ప్రార్థన చేశారు. అలాగే ఉపవాసం అంటే మనం దేవుని సన్నిధికి రావాలి. అందుకనే దైవజనుడు మన ఆత్మీయ తల్లి గారు పిలుపునిచ్చారు, 7వ నెల ఉపవాస ప్రార్థన అని పిలుపునిచ్చారు. అనగా ఈ ఉపవాస ప్రార్థనలో మీరందరూ దేవాలయంలోనికి వచ్చి సమయము దేవునితో సమయము గడిపి ప్రార్థనా శక్తిని పొందుకొని తిరిగి మీరు విజయవంతులుగా వెళ్ళాలని ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇది దేవుడు కోరుతున్నాడు. ఆ విజయాన్ని అనగా ఆ ఫిలిస్తీయులందరినీ ఇజ్రాయేలు ప్రజలు జయించగలిగారు అనంటే అది కేవలము దైవజనుడితో పాటు ఇజ్రాయేలు ప్రజలు కలిసి చేసిన ఉపవాస ప్రార్థనే. మన జీవితాల్లో ఇటువంటి ఉపవాసము మనకు ఉండాలి. ఇటువంటి ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థన 2 విధాలుగా మనకు విజయాలు ఇస్తుంది. ఒకటి ఏంటంటే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తుంది. ఏం చేస్తుందమ్మా? ఆధ్యాత్మిక ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థించుకోవాలి. నా కుటుంబం కోసం ప్రార్థించుకోవాలి, నా జీవితం కోసం ప్రార్థించుకోవాలి, నా ఆధ్యాత్మిక జీవితం కోసం ప్రార్థించుకోవాలి. నేను పాపంలో పడకుండా, శోధనలో పడకుండా ప్రార్థన చేసుకోవాలని ఆ ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేరేపరిస్తాడు. ఉపవాసం లేరనుకోండి, అక్క ముక్క బిర్యానీ అన్ని తింటున్నారనుకోండి, ఏమవుతుంది? సైంటిఫిక్ ప్రకారంగా మనసు, మైండ్ సెట్ పాపానికి ప్రేరేపించబడుతూ ఉంటుంది. ఎందుకు? నువ్వు ఫ్లెష్ ఇవన్నీ తింటున్నప్పుడు నీ శరీరము, నీ మనసులో ఆ ఫ్లెష్ ఎక్కువ తినడం వలన, ఇవి ఎక్కువ తినడం వలన అటువంటి ఆలోచనలు వస్తావు. అదే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తుంది? నీ శరీరాన్ని ఏం చేసుకుంటున్నావు? నలగొట్టుకుంటున్నావు. దేవుడికి స్తోత్రం. భక్తులు, మన పూర్వీకులు భక్తులు అలా ఉపవాస ప్రార్థనలు చేసి చేసి మోకరిల్లి దేవునికి ప్రార్థనలు చేసి, ఉపవాస ప్రార్థనలు చేసి, కన్నీళ్ళ ప్రార్థనలు చేసి సంఘాలను పునాదులు వేశారు. ఆ పునాదుల మీద మనం కట్టబడి సంఘంలో ఇలాగా ఉంటా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో కూడా అలా ఉపవాస ప్రార్థన ఉండాలి. మనందరికీ మాదిరి ఎవరైనా ఉన్నారంటే మన ఆత్మీయ తల్లి గారి. దేవుడికి స్తోత్రం. ఆత్మీయ తల్లి గారి యొక్క ఆరోగ్యాన్ని సీక్రెట్ ఇంకా ఏదైనా ఉన్నదంటే ఉపవాస ప్రార్థనలే. ఎన్ని ఉపవాస ప్రార్థనలు! అమ్మ కోసం కన్నా అందరి కోసం అమ్మ చేసేస్తారండి. మనవడి కోసం, కుమారుడి కోసం, కూతురు కోసం, పిల్లల కోసం, సంఘం కోసం, అన్నిటి కోసం ఉపవాస ప్రార్థన చేసేస్తారు. అటువంటి మాదిరికరమైన సేవకురాలు, మాదిరికరమైన దైవజనురాలు, మాదిరికరమైన ఆత్మీయ తల్లి మనకు కాపరిగా ఉండడము దేవుడు మనకిచ్చిన ఆధ్యాత్మిక జీవితానికి ఒక ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. ప్రతిఫలం ఏం జరిగింది? వీరు ఉపవాస ప్రార్థన చేయడం వలన ప్రతిఫలం ఏం జరిగిందో మనం ధ్యానించబోతున్నాం. చెప్పాను కదా, ఉపవాస ప్రార్థన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తుంది. రెండవది నీ వ్యక్తిత్వ జీవితాన్ని, అనగా నువ్వు ఏదైనా సాధించాలనుకుంటున్నావు అనుకోండి, ఒక ఉద్యోగము, ఒక వ్యాపారంలో, లేకపోతే ఏదైనా అది నాకు కావాలి అని పట్టుదల కలిగి ఉన్నప్పుడు ఈ ఉపవాస ప్రార్థనని ఏం చేస్తుందో తెలుసా? బలపరిచి వాటిని జయించే శక్తిని కూడా దేవునికి ఇస్తాడు. అలాగే ఈ ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చి కూర్చొని దైవజనుడితో పాటు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు శక్తినిచ్చి ఫిలిస్తీయులందరినీ తారుమారు చేసి, ఇజ్రాయేల్ ప్రజలే ఫిలిస్తీయులందరినీ తరిమేసి ఇజ్రాయేల్ ప్రజలందరికంట దేవుడు మిస్పాలో విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడు పిలుపునిచ్చాడు, మిస్పాకు రండి ప్రార్థన చేద్దాం. ఆ పిలుపుని అందుకొని ఇజ్రాయేల్ ప్రజలందరూ వచ్చారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ వచ్చిన తర్వాత ఎక్కడైతే వారు ప్రార్థన చేశారో అక్కడే దేవుడు వారికి ఏం చేశాడమ్మా? విజయాన్ని ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే నీకు విజయ స్థలంగా మారుతుంది. ఒక పెద్ద దైవజనుడు అండి, ఆ దైవజనుడు పేరు చార్లెస్ స్పర్జన్, మొత్తం డేవిడ్ ముల్లర్, ఎవరో జాన్ వెస్లీ, ఎవరో మొత్తానికి పేరు గుర్తులేదు, కానీ అతని యొక్క సేవలో చాలా ఆశీర్వదించబడ్డాడు, చాలా దీవించబడ్డాడు. అసలు ఆయన రాక కోసం ఎంతో మంది ఎదురు చూసేవారట, ఆయన వస్తే ముట్టుకునేవారట, అలా చేసేవారు. ఒకరు అడిగారంట, ఏమండి మీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే, మీ విజయానికి సీక్రెట్ ఏంటంటే, సరే అని అతను తీసుకొని వెళ్ళి ఒక గదికి తీసుకొని వెళ్ళాడు. ఆ గది తీసుకొని వెళ్ళి చూపించాడు. ఏంటంటే, దిస్ ఈజ్ మై సక్సెస్ ప్లేస్ అన్నాడు.
ఆ చిన్న రూమ్ అది ఏంటంటే నాకు అర్థంగా సరిగ్గా చూడంటే అక్కడ ఆయన మోకరిస్తే ఆ నేల అంట ఇలాగా అంటే ఆ మోకాలు అచ్చులు పడిపోతున్నాయి, అచ్చులు పడిపోయి ఉన్నాయంటండి ఆ నేల. అంతగా ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. ఏదైనా విజయం పొంది ఎక్కడైనా వాక్యం చెప్పాలన్నా ఏదైనా చెయ్యాలన్నా అక్కడే ప్రార్థన చేసేవారంట. ఆ ప్రార్థన వల్లనే దేవుడు విజయాలు ఇచ్చేసేవాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రార్థనా జీవితం మనకి ఉండాలి. దేవుడు మొత్తానికి ఇజ్రాయెల్ ప్రజలకంట శత్రు భయం లేకుండా శత్రువునే జయించే విజయాన్ని మిస్పాలో దేవుడు వీరికి అనుగ్రహించాడు. అలా అనుగ్రహించిన తర్వాత జరిగింది ఏంటో, ప్రతిఫలం ఏంటో ఒకసారి మనం చూద్దాం. చదవండి 7వ అధ్యాయము 13వ వచనం. 15వ వచనం చదువు. 15వ వచనం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ కాదు చిన్న పై ఎబినేజర్ అనే పదం ఉంటుంది, ఒకసారి చూద్దాము. 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. మొత్తానికి విజయం పొందుకున్న తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరితో సమూయేలు దైవజనుడు మాట్లాడుతూ మిస్పాకును ఆ ప్రాంతాల మధ్యలో ఒక రాయిని నిలబెట్టి ప్రార్థన చేసి, ఇదిగో ఈ రాయి యొక్క అర్థం ఏంటో తెలుసా? లేదా ఈ రాయి చూస్తున్నప్పుడు మనకి ఏం గుర్తు రావాలో తెలుసా? ఇక్కడ మనం భయపడి శత్రువులకు భయపడి దేవుని ఆశ్రయించి ప్రార్థన చేయగా దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు. అందుకు గుర్తు ఈ రాయి అని. దానికి ఏం పేరు పెట్టారో తెలుసండి? ఎబినేజరు అనే పదానికి అర్థం ఏంటి అని అంటే, యెహోవాయే మనకు సహాయం. దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం ఈ విజయాన్ని స్వతంత్రించుకునే వాళ్ళము కాదు. దేవుడు మనకు సహాయం ఎలా చేశాడంటే, మనము పశ్చాత్తాపపడి మన పాపములు ఒప్పుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధి మిస్పా అనే ప్రాంతానికి వచ్చి అందరం కలిసి ప్రార్థన చేయటం వలన దేవుడు మనకి ఇంత గొప్ప సహాయం చేశాడు అని చెప్పి చివరిగా దైవజనుడైన సమూయేలు దేవుని కనపరిచాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా మనం విజయం పొందుకున్న తర్వాత మరలా దేవుని దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? చాలా మంది ప్రార్థన కోరుతారు కానీ సాక్ష్యం చెప్పరండి. ప్రార్థన కోరి దేవుడు విజయాన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళు మాయమైపోతారు. దేవుడు నీ జీవితంలో ఏం మేలు చేశాడో తిరిగి మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్పాలా. అందుకు సాక్షి నేనే. నా జీవితంలో ఇలా దేవుడు చేశాడు, ఇలా వచ్చాను, ఇలా ప్రార్థన చేయించుకున్నాను, దేవుడు నా జీవితంలో ఇలా గొప్ప కార్యం చేశాడు, అందుకు సాక్ష్యము నేనే. నీ సాక్ష్యాన్ని నువ్వు చెప్పాలి. అలా నీ సాక్ష్యాన్ని నువ్వు చెప్పినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఈ కష్ట సమయంలో, ఈ నష్ట సమయంలో, ఈ బాధ సమయంలో, ఈ ఇబ్బంది సమయంలో, ఈ వేదన సమయంలో దేవుడే నాకు సహాయం చేశాడు, దేవుడు సహాయం చేయకపోతే నేనేమైపోను అని చెప్పి దేవుడు సహాయాన్ని పొందుకున్న నీవు తిరిగి దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలమ్మా? సాక్ష్యం చెప్పేవారంటే దేవుడికి ఇష్టం. సాక్ష్యాన్ని ఎప్పుడు దాచుకోకూడదు. అది ఎలాంటి అద్భుతమైన నువ్వు సాక్ష్యం చెప్పుట ద్వారా జరుగుతుంది ఏంటో తెలుసా? నీ పరిస్థితే కొంతమందికి ఉంటుంది, నీ కష్టమే వింటున్న వారిలో కొంతమందికి ఉంటుంది, నీ నష్టమే, నీ కష్టమే, నీ బాధే, నీ ఇబ్బందే, నీ సమస్య ఎవరో ఒకరు ఉంటారు. నువ్వు సాక్ష్యం చెప్పుట వలన ఏం జరుగుతుందో తెలుసా? వారు బలపరచబడతారు, వారికి కూడా విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చి నిజమే కదా, నా జీవితంలో కూడా దేవుడి కార్యం చేస్తాడు, అతనికి ఆమెకి దేవుడు చేశాడు, నా జీవితంలో కూడా దేవుడి కార్యం చేస్తాడు. అదే కదండి రక్తస్రావం గల స్త్రీ గురించి మనం ఆలోచిస్తే, వస్త్రపు చెంగు ముట్టుకుంది, స్వస్థత పొందుకోనంట సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆమె వచ్చిన అనారోగ్యం అలాంటి సమస్య, కొన్ని సంవత్సరాలుగా రక్తస్రావం. స్వస్థత పొందుకున్న తర్వాత బాబు వెంటనే వెళ్ళిపోతున్నాడు. యేసుప్రభు అక్కడ నిలబడిపోయాడు. నన్ను ఎవరో ముట్టారు, నా ప్రభావం వెళ్ళింది, వాళ్ళు ఎవరో ముందుకు రండి అని చెప్పగానే అప్పుడు రక్తస్రావం గల స్త్రీ వచ్చి
ఆయన దగ్గర నిలబడి ఏం జరిగిందో మొత్తం చెప్పు. ఎందుకు యేసు ప్రభు వారు అక్కడ తన సాక్ష్యాన్ని చెప్పమన్నాడు తెలుసా? అదే సమయంలో యాయిరు అనేటటువంటి వ్యక్తి వచ్చి తన 12 సంవత్సరాల కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది ఇంట్లో. ఈ రక్తస్రావం గల స్త్రీకి అదే 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఇప్పుడు ఈమె సాక్ష్యం చెప్తుంది, నేను 12 సంవత్సరాల నుంచి నా రక్తస్రావంతో నేను బాధపడుతున్నా. యాయిరు వింటున్నాడు, నా కుమార్తెకు 12 సంవత్సరాలు, ఎవరూ బాగు చేయలేదు, నా కుమార్తెను కూడా ఎవరూ బాగు చేయలేదు. ఎంతో మంది వైద్యులకు నేను చూపించుకునే ప్రయత్నం చేశాను. నేను కూడా నా కుమార్తెకి ఎంతో మంది వైద్యులకు చూపించుకునే ప్రయత్నం చేశాను, అయినా లాభం లేదు. నిజంగా నా కుమార్తెకి లాభం, ఇంకా నా పరిస్థితి అయిపోయి చచ్చిపోతానేమో అని అనుకున్నాను. నా కుమార్తె కూడా చావడానికి సిద్ధంగా. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఈయన బాగు చేస్తాడని విన్నాను. నేను కూడా అలానే విని యేసయ్య దగ్గరికి వచ్చాను. ఎవరిది ఇది? యాయిరు పరిస్థితి అంతా. అక్కడేమో రక్తస్రావం గల స్త్రీ చెప్తుంది, నిజంగా యేసుక్రీస్తు ప్రభువును ముట్టాను, స్వస్థత పొందుకున్నాను. 12 సంవత్సరాలుగా ఉన్న ఈ రక్తస్రావం పోయి దేవుడు నన్ను బాగు చేశాడు. ఈ యాయిరు కంట అప్పుడంట విశ్వాసం పూర్తిగా నింపబడిందంట. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఎవరో వచ్చారు, బోధకుని భయపెట్టొద్దు, నీ కుమార్తె చావడానికి చచ్చిపోయింది అని చెప్తే అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నమ్మిక మాత్రము ఉంచు. ఇప్పుడు సాక్ష్యం విన్నావుగా, నమ్మిక ఉంచు, నీ కుమార్తె బాగుపడుతుంది అనగా ఈ యాయిరునంతా కూడా విశ్వాసంలో దేవుడు నింపాడు. అంతా ఎందుకు చెప్పానంటే, ఆనాడు సమూయేలు సాక్ష్యము గుర్తుగా ఎబినేజర్ అనే పదాన్ని పెట్టి సమూహపు రాయిని నిలబెట్టి దానికి ఎబినేజర్ అనే పేరు పెట్టి, అలాగే మన జీవితంలో ఏదైనా మేలు జరిగినప్పుడు మనం ఏం చేయాలమ్మా? సాక్ష్యం చెప్పుట ద్వారా, ఆ సాక్ష్యం చెప్పుట ద్వారా ఇతరులు ఏం అవుతారు? బలపరచబడతారు. ఆ రోజుల్లోనంట ఆ రాయిని చూస్తున్న ప్రతిసారి తర్వాత తరం వారు ఎవరైనా సరే ఆ రాయిని చూసి, మిస్పాకు ఆ మధ్యకున్న ఆ రాయిని చూసిన ప్రతిసారి అంట, ఇక్కడ మన పితరులైన ఇజ్రాయేలు ప్రజలకు వారు భయపడుతున్నప్పుడు, శత్రు శేషానికి భయపడుతున్నప్పుడు మన దేవుడే వీరికి సహాయం చేశాడు, అందుకు గుర్తుగా దైవజనుడైన సమూయేలు గారి రాయిని నిలబెట్టారు అని తర్వాత వచ్చే తరం వారందరూ తెలుసుకొని నిజంగా ఈ దేవుడే మనకు సహాయం చేయగలడని వారంట ఎప్పుడు దేవుని సహాయం కొరకు కనిపెట్టుకునేవారు. ఇప్పటికీ కూడా ఇజ్రాయేలీల ప్రజలు, ఏదైనా ఇజ్రాయేల్ యొక్క దేశం ఎవరు యుద్ధాన్ని చేసే ప్రయత్నం చేసినా మీరు మొదటగా చేసే పని ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తారంట. ప్రభువా మాకు సహాయం నీవే అని ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేయటం వలన ప్రపంచమంతా కలిసి ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసే ప్రయత్నం చేసినా ఇజ్రాయెల్ దేశాన్ని ఏమాత్రం చేయలేరంట. అంత శక్తివంతమైన దేశము ఇజ్రాయెల్ దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే వారికి తోడు దేవుడే మాకు సహాయం చేస్తాడనే పూర్తి నమ్మకం. ఇజ్రాయెల్కు ఉన్న టెక్నాలజీ ప్రపంచ దేశానికి ఎవరికి కూడా లేదని. అందుకని చిన్న దేశమైనా చుట్టూ ఉన్న దేశాలు ఇజ్రాయెల్ దేశం చూసి భయపడతాయి. సమూయేలు అంటున్నాడు, ఇంతవరకు మనకు ఈ దేవుడే సహాయం చేసి, ఆయన ఇకను సహాయం చేయగలవాడు అని చెప్పేసి ఆ సమూహపు రాయికి ఎబినేజరు అని పేరు పెట్టారు. మనము దేవుని మందిరానికి వచ్చాం, మన పాపములు నిజం ఒప్పుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినట్లయితే సమూయేలుకు ఇజ్రాయేలు ప్రజలకు సహాయం చేసిన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఈరోజు నీకు కూడా సహాయం చేస్తాడు. అటువంటి గొప్ప సహాయం దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎబినేజరే ఇంతవరకు ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ ఆరాధింతు, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదం, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ ప్రేమించేదం.
ప్రార్థన చేద్దాం, అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఎబినేజరే ఇంతవరకు సహాయం చేసింది మా అయ్యా, నువ్వు ఏ సహాయం కొరకు వచ్చావో దేవుడు బాగా తెలుసు. దావీదు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగునన్న ప్రకారం నువ్వు అనేక మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరి 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 అలసిపోయావేమో, నిరుత్సాహపడుతున్నావేమో. దేవుడు ఈరోజు మాట్లాడు, దేవుడే నీకు సహాయం చేయడానికి వచ్చాడు. నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. అయితే దేవుడు నీకు సహాయం చేయాలి అని అంటే మొదటిగా ఉపవాసమున్న నీవు నీ అతిక్రమములను దాచిపెట్టక వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేసినట్లయితే దేవుడు నిన్ను కనికరిస్తాడు, నీకు కృప చూపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రార్థించద్దు. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, స్తోత్రం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించటకు సహాయం చేయి. మాకు సహాయము నీవేనాయన. నీవు కాక మాకెవరున్నారు నాయన? ఎవరిని అడగలుగుతాము నాయన? మనుషుల దగ్గరికి వెళ్ళి 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 అలసిపోయారు నాయన, నిరసించిపోయారు నాయన. అయ్యా, నీ వైపు చూస్తున్నారు, దావీదు వలె నీ వైపు చూస్తున్నారు, సమూయేలు వలె నీ వైపు చూస్తున్నారు. మీరే మాకు సహాయం చేయి. ఈ బిడ్డలు ఎవరే కష్టంలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో నీకు తెలుసున్నాయి. నువ్వే అద్భుతమైన సహాయం ఈ వారంలో వారికి దయచేసి గొప్ప విజయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విజయం పొందుకొని దేవుడే మాకు ఈ గొప్ప సహాయం చేశాడు అని మేము సాక్ష్యం వినడానికి సహాయం చేయండి. 7 నెలల ఉపవాస ప్రార్థనలో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఆత్మీయ తల్లి గారిని మరొకసారి మీ చేతులకు అప్పచెప్తున్నాము నాయన. అయ్యా, మీరే బలపరచండి, మంచి ఆరోగ్యముని ఇవ్వండి నాయన. సైతాను నాయన ప్రభా, అయ్యా సేవను చూసేవారో లేక దైవజనురాల మీద, ప్రభా సేవకురాల మీద, అయ్యా ఆరోగ్యం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు నాయన. అయ్యా, ఏ తెగులు నీ గుడారం సమీపించదన్నావు. అయ్యా, మీరు అమ్మను మీరు బలపరచండి, మంచి ఆరోగ్యము తెచ్చి నరనరాల్లో మీరు రక్తాన్ని ప్రోక్షించండి, బీపీ అన్ని నార్మల్ రావడానికి సహాయం చేయండి. శక్తివంతమైన పరిచర్య చేయాలి కనుక మీరే మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించమని ప్రార్థిస్తాం. ఇంతబడిన వాక్యం ప్రతి హృదయాలు నాటబడి ఫలించటకు సహాయం చేయండి. మరలా నేను నెక్స్ట్ సెక్షన్లో కూడా మీరే మాకు తోడుకోండి. మిగతా వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడమని బలపరచు. యేసయ్య నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి.